పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుండి నేను చదువుతున్నా. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, జ్యోతిర్మయుడా, ఉన్నవాడా, మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని దీవించి మమ్మల్ని ప్రతి శోధన, సమస్య, బాధల నుండి విడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మా కన్న తండ్రి, ఇదిగో ప్రభువా, చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి దేవా, మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయతను, మా విశ్వాసానికి నిరీక్షణ కలుగుతున్న నీ రాకడ దేవా ఎప్పుడని ఎదురు చూస్తున్నామో ఆ రాకడ సంబంధమైన ప్రతి విషయాలు కూడా మాకు మీరు తెలియజేసి మా నిరీక్షణ, మా విశ్వాసాన్ని బలపరచి దేవా, మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే నిదాశను మరుగు చేసి అందరితోనూ నాతోనూ మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు వారికి శిష్యులందరూ కూడా అడుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అది ఏంటంటే, ప్రభువా, ఈయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుగు ఏకాంతముగా వచ్చి అడిగారట, ప్రభువా, నీ రాకడకు సూచనలేమిటి? నీ రాకడకు సూచనలేమిటంటే చాలా విషయాలు అని చెప్పాడు. అయితే ఇక్కడ మనము ప్రస్తుత అంశం ఏంటంటే 6వ వచనములో, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు. మీరు ఈ రోజున సెల్ ఫోన్ తీసుకొని యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్లో చూసినా యుద్ధ వాతావరణమును గూర్చే అన్ని వార్తలు చెబుతున్నాయి. గత కొన్ని నెలల క్రితం ఇజ్రాయేలు, పాలస్తీనా, అవునా, యుద్ధం. ఇంకా కొద్దిగా మరలా కొన్ని సంవత్సరం వెనక్కి వెళ్తే రష్యా, ఉక్రెయిన్, అవునా. ఇంకా కాస్త వెనక్కి వెళితే ప్రియులారా, ఇరాన్, ఇరాక్, సిరియా అంతర్గత యుద్ధం, ఇలా పాకిస్తాన్, భారతదేశానికి ఎప్పుడు పడితే మరి ఎప్పుడు యుద్ధం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు కయ్యానికి కాలు దిగు ఉంటుంది పాకిస్తాన్. అలాగునే సుమారు ఈ 76 సంవత్సరాలలో ఇజ్రాయేలులకు 9 సార్లు యుద్ధం ఆ దేశం మీద అటాక్ జరిగిందట. కాబట్టి మనం ఎటు చూసినా, ఎటు విన్నా యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి, జరిగాయి, జరుగుతోంది, జరగబోతుంది కూడా. ఈ యుద్ధాలు దేనికి సూచనట? యేసు రాకడకు, యేసు 2వ రాకడకు సూచన. చాలా సూచనలు ఉన్నాయండి. ప్రస్తుతం ఏంటంటే యుద్ధాలు, యుద్ధ సమాచారంను గురించి నేను
చెప్పాలని ఆ అంశాన్ని ఈరోజు తీసుకున్నా. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి కూడా బాగోలేదు. మీరు బహుశా సెల్ ఫోన్లు ఉండి కూడా వార్తలు గట్రా చూడరేమో. చూడాలి, చూసే అవసరత వచ్చింది. అర్థమవుతుందండి? చూసే అవసరత వచ్చింది. పిల్లరా గమనించండి, ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మరి నిన్న మొన్న శనివారం బహుశా ఇరాన్ దేశస్థులు ఇజ్రాయేల్ మీద కొన్ని డ్రోన్స్ను పంపించి దాడి చేశారు. అది వెంటనే కనిపెట్టిన ఇజ్రాయేల్ సైన్యం, వారికి ఒక ఇది ఉంటుంది, ఐరన్ డోమ్ కదా బహుశా, అది ఆ ఆకాశంలోనే పేల్చేసి అన్నిటినీ స్మాష్ చేసింది. సరే, వాళ్ళు ఊరుకుంటారా? ఇరాన్ మీద ఆల్రెడీ యుద్ధాన్ని ప్రకటించారు. అంతకుముందు ఈ పాలస్తీనియన్స్ కూడా ఇజ్రాయేల్ భూభాగంలో చొరబడి చాలామంది ప్రజల మీద వారు దాడి చేశారు. ఆ కోపంతో పాలస్తీనాని చుట్టుముట్టి చాలా వారి స్వాధీనం చేసుకున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇప్పుడేమో ఈ ఇరాన్ కూడా కయ్యానికి యుద్ధానికి కాలు దువ్వింది. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు కూడా, ఇజ్రాయేల్ దేశం కూడా ఒప్పుకోదు, యుద్ధానికి ఎప్పుడు సిద్ధమే. ఇవన్నీ కూడా బైబిల్లో ముందుగానే రాయబడ్డాయి, ఇవి జరుగుతాయి అని. అందుకే ఈ అంశాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మన బైబిల్ ఏదో కపోల కల్పితం కాదు. ఇది విశ్వాన్ని సృజించిన సృష్టికర్త రాసినటువంటి గ్రంథం. అనేక భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆయా కాలాలలో, ఆయా ప్రాంతాలలో దేవుడే రాయించాడు. అర్థమవుతుందండి? కనుక దేవుడు ఏదైతే రాయించాడో అది జరిగింది, జరుగుతూ ఉంది, జరగబోయేది కూడా ఇదే. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి, వినాలి, వెతకాలి. మాలోకంగా ఉండకూడదు. మీ ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి, నీ చేతిలో సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి, యూట్యూబ్ కూడా ఉంటుంది నిరంతరం, అది అన్లిమిటెడ్గా. అందులోనూ చూడాలి, వెతకాలి, వినాలి. ఎప్పుడు కూడా సీరియళ్ళు, సినిమాలు, జోకులు, టిక్టాక్లు, యూట్యూబ్ షార్ట్సే కాదు. మన అప్రమత్తంగా ఉండాలి. దేవుని లేఖనాలు చెబుతున్నట్లుగానే దైవ గ్రంథములో దేవుడు యేసయ్య ఏదైతే పలికి చెప్పాడో తన రాకడ సూచనలను గూర్చి అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది జాగ్రత్తగా పసిగట్టి అప్రమత్తం వాలి. యేసు రెండవ రాకడ కొరకై సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ వారిని సిద్ధపరచాలి, మనం సిద్ధపడాలి, ఇంకా అనేకుల్ని రక్షణలోకి నడిపించాలి. అది ధర్మము, అది న్యాయము. ప్రదేని బిడ్డలారా, అయితే ఇక్కడ యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురని లేఖనం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని దేవుడు చెప్పాడు. ఇజ్రాయేలు, పాలస్తీనా, అలాగనే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధము, అలా ఇప్పుడైతే ఇరాన్ ఇజ్రాయేలు, అలాగనే ఇరాక్ ఇరాను యుద్ధాలు, ఇలా ఎన్నో యుద్ధాలను గూర్చి మనం చరిత్రను ఒకసారి చదివితే కూడా మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రధానంగా వాటన్నిటినీ కూడా కలిపి ప్రత్యేకంగా ఇదిగో నా రాకడ
ప్రధానమైన కొన్ని యుద్ధాలు కూడా మీరు చూడాలి. ఇప్పుడు జరిగినవన్నీ చిన్న చిన్న యుద్ధాలే. అంటే చిన్న అంటే ఏదో ఇద్దరు ముగ్గురు కొట్టుకోవడం లా కాదు. అయినను సరే ఇక ప్రధానమైనటువంటి యుద్ధాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ యుద్ధాలను గురించి కూడా బైబిల్ మనకు ముందుగానే తెలియజేసింది. మొట్టమొదటిసారిగా ప్రధానమైన యుద్ధం ఏంటంటే ఫైనల్లో ప్రభువు రాకడ సూచన, ఇదిగో ఇక్కడి నుంచి ప్రారంభం అవుద్ది ఈ యుగాంతము అని చెప్పడానికి లేఖనాలలో మనం చాలాసార్లు చదివి తెలుసుకున్నాం. అదేంటంటే ఎహెజ్కేలులో ఉన్నటువంటి 38వ అధ్యాయంలో ఉండే విషయం. ఓకేనా? అది జస్ట్ నేను టూకీగా చెప్పి ఇంకో ప్రధానమైన విషయాన్ని చెప్పడానికి ముందుకెళ్తున్నా. 38వ అధ్యాయం ఎహెజ్కేలులో అక్కడ ఏం చెప్తుంది? రోషు నేను నీకు 3వ వచనం ప్రభు అని యెహోవా సెలవిచ్చినదేమనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినే. కాబట్టి ఈ రోషు అనగా నేటి రష్యా. ఈ రష్యా దేశాన్ని, ఈ రష్యా దేశపు ప్రజలు, సైనికులు వీరట ఇజ్రాయేలు దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు, అంటే ఇజ్రాయేలు దేశం మన హైదరాబాద్ సిటీ అంతా ఇప్పుడు 90 లక్షల జనాభాట ఇజ్రాయెల్ దేశం. అర్థమైందండి? 90 లక్షల జనాభా, 1 కోటి కూడా పూర్తి కాలేదు, చాలా చిన్నది. కానీ ప్రపంచ దేశాలన్నింటిలో చాలా సైనిక బలం ఉన్నటువంటి శక్తివంతమైన ఆయుధాలు కలిగి సైనిక బలం కలిగిన చాలా అగ్రజ దేశాలు ఉన్నాయి. చైనా, రష్యా, అమెరికా, ఇంగ్లాండ్, జపాన్. దానితో సమానంగా ఇజ్రాయిల్ దేశం కూడా ఉంది. చిన్న దేశమే. కనుక ప్రియులారా, ఆ చిన్న దేశం మీదకి చాలా పెద్ద దేశం రష్యా దేశం యుద్ధానికి రాబోతున్నదన్న ఒక ప్రధానమైనటువంటి యుద్ధం. ఇంకా ఇది జరగలేదు, భవిష్యత్తులో జరుగుద్ది. ఇది కూడా యుద్ధమే. కానీ దానికంటే ముందుగా ప్రవచనాలు ఇంకా ఎక్కడెక్కడ ఈ యుద్ధంను గూర్చి దేవుడు రాయించాడు అనేది మనం చూసినట్లయితే చూడండి, ఆమోసు గ్రంథం చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నా. ద్రాక్ష తోటలన్నింటిలో రోదనము వినబడును, యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారలారా. పేజీ నంబర్ చెప్తున్నారు మీరు, చాలా కష్టపడిపోతారు. 757 పేజీ నెంబర్ 757 పాత నిబంధన ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 18. ఓకేనా? చదువుతున్నా. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారలారా. ఈ యెహోవా దినము అంటే పాత నిబంధనలో యెహోవా దినము అనగా క్రొత్త నిబంధనలు దాన్ని మనం ఆత్మీయ అర్థం తీసుకోండి. యేసుక్రీస్తు వారి యొక్క దినము, అది 2వ రాకడ. అర్థమైందండి? పాత నిబంధనలో ఉపమాన భాషలో మున్ముందు అంటే జరగబోయే సంగతులను గురించి ముందే రాయించాడు కదా. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారలారా. ఇది 2వ రాకడ. అంటే ఈరోజు వరకు ఇజ్రాయేలు ప్రజలు మెస్సయ్య వస్తాడు 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 వస్తాడు, మాకు రాజ్యాన్ని ఇస్తాడు తెస్తాడు, దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు అని మెస్సయ్య కొరకు, మెస్సయ్య దినము కొరకు ఎదురు చూస్తున్నారు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా. అయితే మెస్సయ్య ఎప్పుడో వచ్చేసారన్న సంగతి
వారి కన్నులకు అది మరుగైపోయింది. యేసయ్య వచ్చేసాడా లేదా? శిలువ మీద చనిపోయాడా లేదా? చనిపోయి 3వ దినాన మృత్యుంజయుడే లేచాడా లేదా? కానీ దాన్ని నమ్మరు, కొట్టి పారేస్తారు ఇజ్రాయిలు. ఆ నజరేయుడైన యేసు మా మెస్సయ్య కాదు, మా అసలు సిసలైన మెస్సయ్య వస్తాడు 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 మాకు తెలుసు, రాజ్యాన్ని తెస్తాడు మాకు తెలుసు అని ఈరోజు వరకు యేసుక్రీస్తు వారు ఇంకా రాలేదు, వస్తాడని ఎదురు చూస్తున్నారు. యేసు అని చూడరు వాళ్ళు, మళ్ళీ మెస్సియా మెస్సియా వస్తాడు వస్తాడు వస్తాడని. కాబట్టి ఈనాడు వరకు గత మానవ జాతి ఆరంభమైనటువంటి ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసుక్రీస్తు వారికి అయితే 4,000 ఇప్పుడు ఒక 2,000 మొత్తానికి 5,000 ఐదేనా 6,000 దాటిపోయింది కదా. 6,000 దాటిపోయి 7,000 సంవత్సరంలో అడుగులో మనం పెట్టి నడుస్తున్నాం, ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. కనుక వీరు కూడా మెస్సయ్య వస్తారు 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 అనుకొని మోషే కాలం నాడే దేవుడు చెప్పాడు, నా వంటి ప్రవక్తను మీకు పంపిస్తానన్నాడు, ఫలానా నీతి సూర్యుడు ఉదయిస్తాడని చెప్పారు మలాకీలో. కాబట్టి యేసుప్రభు వస్తారు వస్తారని ఎదురు చూశారు. వచ్చాక ఆయన్నెవరు గుర్తించలేదు, అంగీకరించలేదు, సిలువ వేయించేశారు. కాబట్టి ఇప్పుడు సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మెస్సయ్య కాదు వాళ్ళ దృష్టిలో, ఇజ్రాయేల్ దృష్టిలో. ఇప్పుడేమో ఇంకా ఆయన వస్తాడు 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 వస్తాడని ఎదురు చూస్తున్నాడట. అలా వస్తాడని ఎదురు చూస్తున్న ఓ ఇజ్రాయేలు ప్రజలారా, ఆ దినము వచ్చుట వల్ల మీకేమి లాభం చెప్పండి అంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? చూసారా? యెహోవా దినము రావలనని ఆశ పెట్టుకొని ఉన్నవారలారా, మీకు ఏమి లాభం చెప్పండి, మీకు శ్రమ, ఆ దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి, లాభమేమి? అదేదో వెలుగు అంటున్నారా, మంచి అనుకుంటున్నావా, మీకు క్షేమము అనుకుంటున్నావా? కాదు, అంధకారమే, శ్రమే, దుఃఖమే, వేదనే, భయమే, భయంకరమైన శ్రమయే. దేటి మేము ఇంతకాలం శ్రమ కోసం, అంధకారం కోసం చూసామని ఇజ్రాయేల్ ప్రజలు వాపోయే పరిస్థితి ఏర్పడబోతుంది త్వరలో. ఇవన్నీ ముందుగానే బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి నేను చెప్తున్నా. పిల్లారా చూడండి, అది ఎలాగుంటుందట. ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆ యెహోవా దినము, ఆ మెస్సయ్య రావాలని కోరుకుంటున్న ఆ దినం ఎలాగుంటుందో తెలుసా మీకు? ఆయన ఎప్పుడో వచ్చేసాడు, దాన్ని గుర్తించలేదు. మరలా వస్తాడు కదా యేసయ్య, 2వ రాకడలో చెప్పాడు కదా, మళ్ళీ వస్తానని చెప్పాడు కదా. వచ్చి మరలా నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, వస్తాను. దేవదూతలు కూడా చెప్పారు, ఇదిగో మీ యొద్ద నుండి వెళ్ళిన ఆ క్రీస్తు ఎలాగైతే వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడని. గలిలయ మనుషులారా అని చెప్పలేదా? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చూడొద్దు. కాబట్టి యేసు వస్తాడు. కాబట్టి వీళ్లకు యేసు ప్రభు వారి యొక్క తండ్రి అయినటువంటి దేవుని రాకడ, అనగా యేసుక్రీస్తు రాకడ వీళ్ళకి ఎలా ఉంటుంది? అది 2వ రాకడలో యేసు ప్రత్యక్షమయ్యేటటువంటి దినం. ఆ దినము పిల్లరా వీళ్ళకు అతి భయంకరమైన శ్రమ, వేదన, దుఃఖము, అంధకారం ఏంటంట. ఎలా ఉంటుందో చెప్తున్నాడు అక్కడ చూడండి. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా, ఎలా ఉంటాడ? ఒకడు సింహము యొద్ద నుండి తప్పించుకొనగా అండి. వెళ్తున్నామండి, ఏదో ఆ గుహలో నుండో లేదా ఒక పెద్ద చెట్టు మ్రాణులో నుండో
పెద్ద జూలు దులిపి పెద్ద సింహం వచ్చిందండి, ఎదురుపడ్డది. ఇంకా బ్రతుకు మీద ఆశ ఉంటుందా? ఒక్కసారి పరుగు తీసి పరిగెట్టి 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 నూతులో దూకాల, చెరువులో దూకాల, చెట్టు ఎక్కాల, ఇటు పోవాలి. సింహం గర్జించి వెంటబడితే ఒక పంజా విసిరితే మన మెదడు కూడా బయటకు వచ్చేస్తుందండి. అంత పవర్ఫుల్ అండి దాని యొక్క పంజాకు. కాబట్టి ఆ సింహం ఎదురు పడితే పరిగెట్టి 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 ఆఖరికి అది కాస్త ఏదో ఒక చెట్టు తొరల వైపు ఇటువైపు కాస్త అడ్డొచ్చింది అనుకో, దానికి మనకి మధ్య పొదలు ఏదో అడ్డొచ్చింది అనుకోండి, అటువైపు ఒక లోపల ఒక గుహ ఉంది, ఆ గుహలోకి దూరిపోయామనుకోండి, అమ్మయ్యా సింహం వెళ్ళిపోయింది. అలా చూసి ఇటు అటు చూసింది, ఎటో వెళ్ళిపోయింది అనుకో సింహం, అలా చాలా దూరం వెళ్ళిపోయింది కంత. అమ్మయ్య, ఎంత హ్యాపీగా ఉంటుందండి ప్రాణం. ప్రాణం హ్యాపీగా ఉండదా? ఎదురుపడ్డా ఎంటపడ్డ సింహం వదిలి దాని దారిన అది పారిపోయింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోగే ఈలోగా లోపల గుహలో గాండ్రిస్తుందండి. ఏంటి? ఎలుగుబంటి. లోపల ఆ చెట్టు త్వరలోనే గుహలోనూ గాండ్రిస్తుంది ఎలుగుబంటి. తీరా చూసేసరికి చాలా పెద్ద ఎలుగుబంటి చూస్తుంది అన్నమాట. ఏముందండి? బ్రతుకు మీద ప్రాణాల మీద ఆశ వదిలేయాలి. సరే, వెంటనే ఆ గుహలో నుండి పరిగెత్తి 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 ఎలాగో తప్పించుకొని 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 అడవి దాటి, అమ్మా ఇంకాస్త దూరంలో ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో మా ఊరు వచ్చేస్తాం, గ్రామం వచ్చేస్తుంది. పరిగెట్టి పరిగెడితే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. లైటింగ్లు లేదండి, ఉదాహరణ చెప్తున్నా, కర్రలు పట్టుకుని కేకలేస్తున్నారు. సరే, ఒక్క జంపు చేసి గ్రామంలో పడ్డామనుకో, ఇంతమంది జనాలు చూసి ఎలుగుబంటి పారిపోయింది. ఎలుగుబంటి పారిపోయిన తర్వాత అమ్మయ్యా మా ఊరు వచ్చేసాం, మా ఇంటికి వచ్చేసాను, సంతోషం అని ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగి గోడ మీద చెయ్యి వేయగానే గోడ మీద కింగ్ కోబ్రా నాగుపాము కాటేసిందట. అంటే నీకు ఆపద అనేది నీ వెంట నిన్ను తరుముతూనే ఉంటుంది. ఆఖరికి దేవుని యొక్క రాకడ దినం, యెహోవా రాకడ దినం, యేసయ్య రాకడ దినం నీకు ప్రాప్తించాలనుకున్నా సరే, ఆ దినము కూడా నీకు భయంకరమైన శ్రమ, అంధకారము, వేదన, దుఃఖమే అని ఉపమాన పరిభాషలో ఆమోసు గ్రంథములో దేవుడు ఇజ్రాయేలుల గూర్చి రాయించాడు. ఇది ప్రవచనము. ఈ ప్రవచనమే ఇక త్వరలో ఇందులో సగం నెరవేరింది, ఇంకా సగం నెరవేరబోతుంది. ఆ విషయాన్ని నేను చెప్తాను. ఎలా ఉంటుందట? యెహోవా రాకడ దినము అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినం, మెస్సయ్య రాకడ దినం వాళ్ళకి ఎలా ప్రాప్తిస్తుందట తెలుసా? మనకు ప్రాప్తించింది ఎలా చెప్పండి? అంటే 2000 సంవత్సరాల క్రితం వెళ్తే కన్యమరియ గర్భంలో పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి శిలువ మీద చనిపోయి రక్తాన్ని కార్చి మనల్ని అందరినీ కూడా ప్రేమించి పిలిచాడు. అది మన దాకా వచ్చి ఆ వార్త విని మనమందరము కూడా కన్యమరియ గర్భమందు పుట్టి 33.5 సంవత్సరాలు శిలువ మీద వయసులో చనిపోయి ఆయన రక్తము కార్చి మృత్యుంజయుడే లేచిన యేసయ్యను మనం ఈ రోజున, మనకు దొరికిన యేసయ్య, మనకు తెలిసిన మెస్సయ్య, మనకు మొదటి రాకడలో మనకు దొరికిన అదృష్టం మన యేసయ్య.
కానీ ఇజ్రాయేలులకు ఎలా దొరుకుతాడో తెలిసే యేసయ్య అండి. ఆయన వచ్చేసరికి వాళ్ళకి సంతోషము, ఆనందము అంత సజావుగా ఉండదు. వాళ్ళు అనుకుంటున్నారు దావీదు కుమారుడైన మెస్సయ్య వస్తే సింహాసనాన్ని పాలిస్తాడు, మేము హ్యాపీగా బ్రతుకుతాం, యుద్ధ భయాలు ఏం ఉండదు మాకు, ఆయన యుద్ధం ఆడుకుంటాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకునేటట్లుగా ఏది ఇక్కడ జరగట్లే. మీరు అనుకున్నది వెలుగు కాదు బిడ్డా, ఇజ్రాయేలులారా, అది అంధకారమే. సంతోషం కాదు, అది దుఃఖము, శ్రమయే, వేదనయే. నేను నీకు ప్రత్యక్షమయ్యే రోజు అలా ఉంటుంది. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉపమాన పరిభాషలో జంతువులను పోల్చి ఆయన చెప్పాడు, ఓ ఇజ్రాయేలు ప్రజలారా, నేను మీకు ప్రత్యక్షమయ్యే రోజున మీకు ఎలాగుంటుందంటే, ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగు బంటి ఎదురైనట్టు అన్నాడు కదా. సింహము నొద్ద నుండి తప్పించుకొనుట. సింహము అంటే పిల్లారా, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక రాజ్యము. ఏ రాజ్యం అండి అది? బ్రిటిష్ సామ్రాజ్యం. ఏ రాజ్యం చెప్పాలి? బ్రిటిష్ సామ్రాజ్యం. పిల్లారా, ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అన్ని దేశాలని మన దేశాన్ని కూడా. కాబట్టి అంత చాలా శక్తివంతమైనటువంటి రాజ్యం, రవి అస్తమించని రాజ్యం. అర్థమవుతుందండి? వారు విస్తరించిన రాజ్యంలో ఏదో ఒక చోట సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. అంతవరకు అంత విస్తారమైన రాజ్యాన్ని తమ గుప్పెట్లో సంపాదించుకున్నారు ఈ యూకే, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ వారు, బ్రిటిష్ వారు. ఆ బ్రిటిష్ వారి యొక్క గుర్తేటో తెలుసా? జాతీయ జంతువు. మనకు జాతీయ జంతువులు ఉంటాయి. ఏమా? మన భారతదేశ జాతీయ జంతువు నేషనల్ యానిమల్, నేషనల్ ఏమో బర్డ్ ఏంటి, నెమలి, అలా ఉంటాయి కదా. నేషనల్ ఫ్రూట్ మ్యాంగో, అవునా? ఇలా ప్రతి దేశానికి జాతీయ జంతువులు, జాతీయ పువ్వులు, జాతీయ పక్షులు ఉంటాయి. ఈ యొక్క బ్రిటన్ దేశం యొక్క జాతీయ జంతువు ఏటో తెలుసా? సింహం. పిల్లారా, సింహం అండి. ఇదిగండి ఈ సింహం చూపిస్తాను అండి మీకు. ఇదిగండి ఇంగ్లాండ్ అనిపిస్తుందా? సింహం అన్నమాట. కనుక ప్రతి ఒక్కరు తప్పించుకొని, నిజానికి ఇజ్రాయేల్ ప్రజలు కూడా మన భారతదేశంతో పాటు చాలా దేశాలన్నీ కూడా తప్పింపబడి స్వతంత్రాన్ని సంపాదించుకొని ఎవరి సొంత ఇంట్లో వారు ఉన్నట్లుగా ఎవరి సొంత దేశంలో వారు ఉన్నారు. ఆ కాలమందే ఇజ్రాయేలు కూడా ప్రపంచ పటంలో అసలు ఇజ్రాయేల్ దేశం లేదు, చెదిరిపోయారన్న ప్రపంచ దేశాలంతటా. అప్పుడు కొన్ని దేశాల మద్దతుతో ఇజ్రాయేలు దేశంగా ఏర్పడింది. అక్కడక్కడ ఉన్న జనాలందరూ కూడా వెళ్ళి తమ సొంత స్థలములో కూడి కొన్నాళ్ళు నివసించి ఇజ్రాయేల్ దేశంగా అవతరించింది. మళ్ళీ సొంత భూభాగానికి వెళ్ళిపోయారు. అంటే మనకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉండి చాలా సంవత్సరాలు ఉక్కుపాదముతో త్రొక్కి నడిపించిన బ్రిటన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ అనేటటువంటి బ్రిటిష్ రాజ్యము సింహము లాంటిదన్నమాట. ఆ రాజ్యాల నుండి చాలా దేశాలు తప్పించుకొని స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్నాయి, స్థాపించుకున్నాయి. ఆ క్రమంలో ఇజ్రాయేల్ దేశం కూడా ఒక దేశముగా అవతరించింది. 1948 మే 14వ తేదీన ఇజ్రాయేల్ దేశం ఏర్పాటు చేసుకున్నారు. అర్థమవుతుందండి?
అర్థమవుతుందా? అంతకుముందు అందరినీ కూడా తన పంజాతో, ఉక్కు పాదముతో త్రొక్కింది ఏదండి? ఆ సింహం అన్నమాట. సింహం అంటే బ్రిటిష్ రాజ్య పరిపాలన. అందులో నుండి తప్పించుకొని అన్ని దేశాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. ఇజ్రాయేల్ దేశం కూడా ఆ కాలంలోనే తమ సొంత గడ్డ మీదకు, భూభాగం మీదకు వెళ్ళి తాము స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1948 మే 14 ఓకే, అమ్మయ్య మాకు దేశం ప్రస్తుతానికైతే ఉంది. ఆ బ్రిటిష్ వారి చేతులను తప్పించుకొని చక్కగా మేము ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని సంతోషిస్తుండగా మళ్ళీ వాళ్ళకి ఎవరు ఎదురవుతారట అని అంటే ఎలుగుబంటి ఎదురవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏమి ఎదురవుతుందండి? ఎలుగుబంటి. ఈ ఎలుగుబంటి అంటే ఏంటంటే రష్యా అన్నమాట. రష్యా యొక్క జాతీయ జంతువు ఎలుగుబంటి. అర్థమవుతుందండి? ఇదిగో చూడండి, ఇదిగో ఈ ఎలుగుబంటి. రష్యా యొక్క జాతీయ జంతువు ఎలుగుబంటి అన్నమాట. కనుక ఇప్పుడు సొంత దేశంలో నుండి హ్యాపీగా ఉంటుంటే రష్యా కూడా రాబోతున్నది. ఎవరి మీదకి? ఇజ్రాయేలు జనం మీద రాబోతున్నది. ఇవి జరగాలి, తప్పదు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 38లో రష్యా ఇజ్రాయేల్ మీదకి రాబోతున్నదని క్లియర్గా యుద్ధమును గూర్చి రాశాడు ఆయన. ఆమోసు గ్రంథములో టూకీగా రాయించాడు ప్రవచనాన్ని. కాబట్టి ఈ రష్యా అనే ఎలుగుబంటి ఇజ్రాయేలు జనాంగాన్ని అటాక్ చేయబోయేటటువంటి టైం దగ్గర పడిపోయింది. మర్చిపోకండి, రష్యా అనేటటువంటి ఎలుగుబంటి ఇజ్రాయేలు దేశం మీదకు దండెత్తేటటువంటి టైం దగ్గర పడుతుంది. ప్రిలారా, మీరు మిడిల్ ఈస్ట్ మ్యాప్ అని తీసుకోండి. మధ్యప్రాచ్యం అనేటటువంటి ఒక మ్యాప్ పాయింట్ తీసుకోండి, నెట్లో కొడుతూ వస్తుంది. మిడిల్ ఈస్ట్ అంటే మధ్యప్రాచ్యము. అసలు భూమధ్య, ఈ భూమికి మధ్య ఉన్నటువంటి ప్రదేశాలు అవి. మానవునికి ఉనికికి కూడా ఆ ప్రాంతాలే కారణం. ఇరాక్, ఇరాన్, ఆయా ప్రాంతాల్లోనే మానవ జాతి యొక్క మనుగడ ప్రారంభమైంది. యూఫ్రటీస్ అవన్నీ అక్కడ ఉంటాయి. ఏదేని వనము అక్కడనే ఉండేది. ఆదాముని అక్కడ మట్టితోనే చేశాడు దేవుడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి అక్కడ ఏది చిన్న చప్పుడు వచ్చిన ప్రపంచమంతా ఆ దేశాల వైపు చూస్తారు. ఐక్యరాజ్య సమితి, టీవీలు, మీడియా అన్నీ చూసి ఏం జరగబోతుంది అని. అంత పురాతనమైనటువంటి చరిత్ర మధ్యప్రాచ్యంలో జరిగే దేశాలలో ఆయా చరిత్రలో ఉన్నదన్న ప్రాముఖ్యత ఉంది కాబట్టే చూస్తారు. అందుకని మనము మిడిల్ ఈస్ట్ మ్యాప్ అని కొడితే వచ్చేస్తుంది. ఆ మ్యాప్లో మీరు చూస్తే ఇజ్రాయేల్ దేశం చాలా చిన్నది. ఆ చుట్టుప్రక్కల ఎన్ని దేశాలు ఉంటాయో తెలుసా అండి? చూడండి పిల్లారా, నేను మీకు బహుశా యూట్యూబ్లో ఎక్కించినప్పుడు ఇవన్నీ ఎక్కిస్తాను. చూడండి, ఇక్కడ ఇజ్రాయేల్ దేశం ఒకటి చిన్నదే. దాని చుట్టూ ఉన్న ఉన్నవని శత్రు దేశాలు ఎక్కువ. ఇక్కడేమో ఇరాన్, ఇక్కడేమో ఇరాక్, ఇదేమో సౌదీ అరేబియా, యమన్, ఈజిప్ట్, లెబనాన్, సిరియా, ఇవన్నీ కూడా శత్రు దేశాలే. ఆ పక్కన ఉన్న పాలస్తీనా, ఇవన్నీ శత్రు దేశాలే. ఈ శత్రు దేశాల మధ్యలో చిన్న భూభాగములు వీళ్ళు నివసిస్తున్నారు. అయినా ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. ఏంటో వీళ్ళ ధైర్యం నాకు తెలీదు. వీళ్ళ ధైర్యం ఎవరండి చెప్పండి? సైన్యములకు అధిపతికి దేవుడు యెహోవాయే. ఆయన మీద ఆధారపడతారు ఈరోజు వరకు. చిన్న దేశం అది.
కాబట్టి ఈ చిన్న దేశం మీద చుట్టుప్రక్కల ఉన్న ఎన్నో దేశాలు, చాలా పెద్ద పెద్ద దేశాలు, ఎక్కువ జనాభా, సైనిక శక్తి కూడా ఎక్కువే. కానీ ఆ దేశాలన్నింటికీ కూడా ఇజ్రాయేల్ ఎప్పుడు భయపడలేదు ఈ 76 సంవత్సరాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు అనే నమ్మకము, ప్రార్థన, విశ్వాసం వాళ్ళకి. దేవుడు వస్తాడు, యెహోవా వస్తాడు, మెస్సయ్యను పంపిస్తాడు అని ఒక నమ్మకం వాళ్ళకి. అయితే పిల్లారా, ఇప్పుడు ఈ రష్యా అనే ఎలుగుబంటి కూడా ఇజ్రాయేలు దేశం మీదకి అటాక్ చేయబోతున్న ఒక టైం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అప్రమత్తమై ఇవన్నీ తెలుసుకోవాలి. ఆల్రెడీ రష్యా ఇరాన్కి మద్దతు ఇస్తుంది. ఆల్రెడీ రష్యా పాలస్తీనాలకు కూడా మద్దతు ఇచ్చింది. యాక్చువల్గా చెప్పాలనుకుంటే పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాద సంస్థకు ఈ ఇరాన్లో నుండే చాలా డబ్బులు, అణాయుధాలు, మిషన్ గన్లు, రాకెట్ బాంబులు ఇవన్నీ పంపించారు. వీళ్ళే అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారు వీళ్ళు, ఈ యొక్క ఇరాన్. వాళ్లకు మద్దతు ఇస్తున్నది పెద్ద దేశం ఏదో తెలుసా? వాళ్ళకు అండగా ఉన్న దేశం ఏదో తెలుసా? ఇదిగో ఎలుగుబంటి జాతీయ జంతువుగా ఉన్న రష్యా దేశమే. ఆల్రెడీ మీరు చూడండి, గ్రూప్లో పెట్టావు కదా నాన్న, గ్రూప్లో పెట్టారు, మీరు చూడండి. రష్యా కూడా మద్దతు పలుకుతుంది. మద్దతు పలకడమే కాదు, ఆల్రెడీ కొన్ని అణాయుధాలు, రాకెట్లు ఇవన్నీ కూడా ఇరాక్కి పంపిస్తుంది. ఇరాక్ నుండి ఇజ్రాయేల్ దేశానికి, ఇరాన్ నుండి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధానికి. ఇలా చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలన్నీ ఒకటైపోయిందనుకో, దానికి మద్దతు రష్యా ఇచ్చిందనుకో, అప్పుడు రష్యాయే రంగములో దిగి ఇజ్రాయేలుతో యుద్ధం ఆడిందనుకోండి. ఎస్, ఇజ్రాయేలు మేము వస్తున్నాం చూడు, బహుశా వాడు ఇలా అనొచ్చు, చాలా పెద్ద దేశం రష్యా, సరే పాలస్తీనాన్ని కలుపుకున్నాం, ఇరాన్ను జయించాం, రేపేమో ఇరాక్కు జయించేస్తావు, ఈజిప్ట్ని జయించేస్తావు, పక్కనున్న సిరియాని జయించేస్తావు, ఏంటే అంత బలవంతుడివా నీవు? మేమే యుద్ధంలో దిగుతున్నాం చూడు, మీరందరూ రెడీ అవ్వండి అని ఒకవేళ రష్యా పౌరుషాన్ని దిగి ఇజ్రాయేలుతో యుద్ధం చేశారనుకోండి, యేసు రెండవ రాకడ, సంఘము పోకడ దగ్గరైపోతుంది. అందుకని మనం కనిపెట్టాలి. యేసు ఏం చెప్పాడంటే ఆమోస్ 5లో, సింహము నొద్ద నుండి తప్పించుకొని ఎలుగుబంటికి ఎదురైనట్టు బ్రిటిష్ పరిపాలనలో నుండి అన్ని దేశాలతో పాటుగా ఇజ్రాయెల్ దేశం కూడా తప్పించుకొని ఒక దేశంగా వారు నిర్మించుకున్నారు. హ్యాపీగా ఉంటున్న టైంలో ఇప్పుడేమో ఎలుగుబంటి తమ జాతీయ జంతువుగా ఉన్నటువంటి రష్యా దేశం కూడా వచ్చి ఇజ్రాయేల్ దేశం మీద పడితే ఈ రెండవ జంతువు వచ్చినట్టుగా, అటాక్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత దాన్ని కూడా జయించారనుకోండి, జయించేస్తారు. ఎలుగుబంటి వచ్చినా సరే ఇజ్రాయేల్ ప్రజలు జయించేస్తారు. రష్యా వాళ్ళు వచ్చినా సరే వాళ్ళతో పాటుగా కూడా వాళ్ళని కూడా జయించేస్తారు. ఎలాగంటే ఆ యుద్ధంలో మాత్రం రష్యా కానీ రష్యా మిత్రపక్షాలు కానీ డైరెక్ట్గా ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తే దేవుడే దిగి వచ్చి ఇజ్రాయేలు పక్షాన నిలబడి శత్రువులైన రష్యా వాడి మిత్రపక్ష దేశాలతో యుద్ధం ఆడుతాడు. అది ప్రవచనం, యెహెజ్కేలు గ్రంథము 38లో చెప్పిన ప్రవచనం, అది కూడా జరుగుతుంది. కాబట్టి యుద్ధములో ఇప్పుడు సింహాన్ని తప్పించుకున్నారు, ఎలుగుబంటిని ఎదురైతే దాన్ని కూడా ఎదుర్కొన్నారు. తర్వాత
ఇంటికి వచ్చి ఇక మాకేం పర్వాలేదు, ఇక ప్రధాన శత్రువు అయినటువంటి రష్యా ఇక ఏం చేయలేకపోయిందంటే ఇంకేం పర్వాలేదు అని ధీమా వ్యక్తంగా ఉంటున్నప్పుడు, ఇంట్లోనే ఉంటున్నప్పుడు పాము కాటేసినట్టుగా ఆ టైము నేను వచ్చేటప్పుడు ఉంటుంది అన్నాడు ఆయన. పాము, సర్పము కాటు అంటే ఘట సర్పము, అబద్ధ క్రీస్తు పరిపాలన. ఘట సర్పం అంటే సాతానుడు. సాతాను వ్యూహంలో తన కొడుకుగా అబద్ధ క్రీస్తుని నియమించి ప్రపంచాన్నంతటిని కూడా తన గుప్పెట్లో ఉంచి నియంతగా పరిపాలన చేసి ఇజ్రాయేలును కూడా మోసం చేస్తాడు. ఇదిగో నేనే అసలు సిసలైనటువంటి అవతారాన్ని, దేవుణ్ణని ఘట సర్పము తన కుమారుడైన అబద్ధ క్రీస్తు చెప్పి ఇజ్రాయేలు ప్రజలు కూడా ఈ మాట చెప్తారన్నమాట. ఏమని? నేనే మెస్సయ్యను. ఇన్ని సంవత్సరాలు చూసారా, యెహోవా దేవుడు వస్తాడని ఆ మెస్సయ్య నేనే అని చెప్తే నమ్మిరు వారు. వెంటనే ఈ ఇజ్రాయేలు జనాంగంలోనే కొంతమంది రబ్బీలు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. వారు ఇజ్రాయేలుకి మోసం చేస్తారు. అవును, మెస్సయ్య వస్తాడని చెప్పాం కదా, ఆయన వచ్చేసాడు, అతనే ఇదిగో ఇతను అని ఆ అబద్ధ క్రీస్తుని చూపిస్తాడు. వాడెవడు? ఘట సర్పము కొడుకు. ఘట సర్పం అంటే సాతాను కొడుకు. అప్పుడు కొంతమంది నమ్ముతారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. అయినా సరే ప్రస్తుతం యుద్ధాలు చాలా భయాందోళనతో ప్రజలు ఉన్నారు. ఎవరు మాకు శాంతిని ఇస్తే వాడే మన మెస్సయ్యగా మనం అంగీకరిద్దాం, మనకేమి అని ధోరణితో వాళ్ళ ఆలోచన ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఇదిగో పోనీ నేను మీ మెస్సయ్యనని మీరు నమ్మడానికి మీ ఇంగితం, మీ ఆలోచన అంగీకరించకపోవచ్చు. కనీసం 7 సంవత్సరాలు మిమ్మల్ని నేను 3 పువ్వులు 6 కాయల్లా చక్కగా పరిపాలించి అన్ని విధాలుగా నేను కాపాడుతాను. ఈ 7 సంవత్సరాలు నేను బాగా చూసిన తర్వాత అయినా నన్ను మీరు మెస్సయ్యగా అంగీకరించండి. ఇదేదో బాగుంది అనుకొని ఇజ్రాయేల్ పార్లమెంటు ఒప్పందాలు చేసుకుంటారన్నమాట. ఎవరితో? ఘట సర్పముతో. ఘట సర్పం అంటే సాతాను కొడుకు అబద్ధ క్రీస్తు. యాక్చువల్గా అబద్ధ క్రీస్తు నడిపించబడుచున్నది ఎవరి చేత తెలుసా? సాతాను చేతనే కదా. అర్థం? సాతాను రాజ్యమే వీడు పరిపాలిస్తాడు. అర్థమవుతుందండి? వీడేమో ఉదాహరణ ప్రధానమంత్రి అనుకో, రాష్ట్రపతి ఎవరు? సాతానుగాడు అన్నమాట. అలా సాతానే తన కొడుకుని అబద్ధ క్రీస్తుని ఏం చేస్తాడంటే ఇజ్రాయేలీలతో ఒప్పందం కుదురుస్తాడు. మధ్యలో చాలామంది మీడియేటర్స్ ఉంటారు. అబద్ధ ప్రవక్త ఉంటాడు, తర్వాత ఇజ్రాయిల్లో కూడా అబద్ధ ప్రవక్తలు ఉంటారు. బోల్డ్ మంది అండి ఇజ్రాయిల్లో, బోల్డ్ మంది అబద్ధ ప్రవక్తలు. మీరు ఇర్మియా గ్రంథం చూస్తే ఇంతమంది అబద్ధ ప్రవక్తలు ఇజ్రాయిల్లో ఉన్నారని మీరు చూస్తారు. ఇర్మియా గ్రంథం చూస్తే మీకు అర్థమవుతుంది. కనుక ఆ మాటలు చాలామంది ప్రజలు నమ్ముతారు, కొంతమంది వ్యతిరేకిస్తారు. సరే, ఏది ఏమైనా 7 సంవత్సరాలు పరిపాలనమని మమ్మల్ని బాగా చూడని తర్వాత మనము అప్పుడు అంగీకరిద్దాం వల్ల మెస్సయ్య యేసయ్యని ఒప్పందం కుదిర్చేస్తారు. సరేనండి, అంటే వారు పాము పడగ నీడలో సేద తీర్చుకుంటున్నారన్నమాట. పాము ఎప్పుడు బొసగొట్టి వారిని మింగేస్తుందో వాళ్ళకి తెలియదు. అలాగుంటుందట ఇజ్రాయిలీల యొక్క పరిస్థితి. అందుకే ఈ యుద్ధాలన్నీ కూడా ప్రస్తుతపు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధము కూడా ఆ వైపు తీసుకెళ్ళడానికే. అంటే రష్యా వచ్చి యుద్ధం ఆడిన తర్వాత ఆ యుద్ధంలో భీతి చెందినటువంటి ఆ యొక్క ఎవరండి ఇజ్రాయిల్ కూడా శాంతి కావాలి, మెస్సయ్య కావాలని కోరుకున్న టైంలో వీడొస్తాడు. అవన్నీ చాలా లోతుగా వెళ్ళాల్సిన విషయం. కనుక మీరు ప్రస్తుతానికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఇరాను ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం వెళ్ళింది.
ఇప్పుడేమో ఇజ్రాయెల్ ఇరాన్ రెండు యుద్ధం ఆడుతోంది. ఈ యుద్ధాలు దేనికి దారితీస్తుందంటే రష్యా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇజ్రాయిల్ ప్రజలకి చంపడానికి యుద్ధం ప్రకటించినప్పుడు ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నవని మీరు గమనిస్తే చాలు. ఓకేనా? మర్చిపోకండి. ఇంతవరకు నేను చెప్పింది సోది కాదు, జరగబోయేటటువంటి సంగతులు, వాస్తవం. అందుకని దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేద్దాం. మన దేశ రక్షణ కొరకు, మన కొరకు, మన పిల్లల కొరకు, అన్ని దేశాల కొరకు, ఇజ్రాయేల్ ప్రజల కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. యేసు రెండవ రాకడలో మనమందరము ఎత్తబడదాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి.